नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गळेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरङ्गैर्विशालं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरं तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधूनिवासं महाटाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा सङ्गृहीतार्थतेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम् परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनम्राय कामं ददानम् बलिवर्धयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे सरश्चन्द्रगात्रं गणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य अपर्णाकळत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे स्वयं यः प्रभाते नरः शूलपाणे पठेत् स्तोत्ररत्नं द्विह प्राप्य रत्नम् सुपुत्रं सुधान्यं सुमित्रं कळत्रं विचित्रैः समाराध्य मोक्षं प्रयाति। నమః శివాయ. అమ్మా కంప్లీట్ చేశానమ్మా. వాణి మేడం లేననుకుంటా. పక్కకు వెళ్ళినట్టున్నారండి. బాగుంది మీది. అంటే మన శివ వర్ణన ఉంది కదా అంతా, అందువల్ల మనకి ఆ రూపం కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ధ్యానము భక్తి బాగా కుదురుతుంది అన్న ఉద్దేశ్యంతో అది తీసుకున్నా. మూడు వరకే విన్నాను, ఫోన్ వచ్చి వెళ్ళాల్సి వచ్చింది. కాదమ్మా, ఆ లయ కనుక చదువుతూ ఉంటే మనకు తెలియకుండానే మన బాడీలో స్పందనలు బాగా వస్తాయమ్మా. అది బాగా అబ్జర్వ్ చేస్తా నేను చదివేటప్పుడు. అంటే యాక్చువల్ గా లయలో అలా చదవాలి. అదేంటంటే నేను బాగా ప్రాక్టీస్ చేస్తానమ్మా. ఏదో మీరు చదవమన్నారని ఈ రోజు చదవడం కాదు, ఇది నేను రెగ్యులర్ గా చదువుతూ ఉంటా. రెగ్యులర్ గా చదువుతా. ఇప్పుడు ఏమవుతుందంటే మనలో ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది మేడం. శివుడు కదా తొందరగా మన దగ్గరకు వచ్చేస్తాడు. అందుకే భోళాశంకరుడు కదా, మనము నాన్న అని పిలవంగానే శివోహం అని కూడా అందుకే అనుకుంటాం కదా మనం. తొందరగా మనలోకి వచ్చేస్తారు, మన మనస్సుల్లోనే విహరిస్తూ ఉంటారు. అందుకని నాకు ఇది చాలా ఇష్టం.
ఉహుం. ఇవన్నీ చదువుతానమ్మా. ప్రతి సోమవారము శివుడికి సంబంధించినవన్నీ చదువుతా. అవునా? ప్రతి ఉమ్. సోమవారమునా? ఉహుం. ప్రతి సోమవారము. మంగళవారం ఏమో హనుమంతుడికి సంబంధించినవి చదువుతా. ఉహుం. ఇవాళ ఇప్పుడు గురువారం నాడు ఇంకొకటి కూడా చదవండి. ఏది చదవనా? ఆ, ఎందుకంటే నాకు ఇప్పుడు ఒకళ్ళు ఒక ర్యాపిడోది వస్తుంది, అది రిసీవ్ చేసుకోవాలి. ఆహా. ఈ ఓకే, లోపల మీరు ఇంకొకటి కూడా చదవండి. తప్పకుండా. నా అదృష్టం అనుకుంటా. ఇప్పుడే 5 నుంచి 6 దాకా చదివా ఇవన్నీ. ఉహుం. పనేముందమ్మా నాకు. బిల్వాష్టకం గాని లింగాష్టకం గాని చదువుతాను. లింగాష్టకం కూడా బాగానే ఉంటుంది మనకి. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహాఫణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవర పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఇంకా మొదలు పెట్టేస్తాను. వాడు కింద నుంచి ఇంకా రావడం కావటం లేదు. కుమార సంభవము ద్వితీయ సర్గ. దేవతలందరూ కలిసి ఇంద్రుణ్ణి ముందు పెట్టుకొని వెళ్ళి బ్రహ్మదేవుడితోటి మొరబెట్టుకున్నారు. బృహస్పతి తమ కష్టాలన్నిటినీ కూడా అతనికి ఎంత ఆరాధించినా ఎంత సేవ చేసినా కొని అతని యొక్క దుష్ట స్వభావము క్రూర స్వభావం చేత అతను వాళ్ళందరినీ కూడా హింసిస్తూనే ఉన్నాడు అని మొరపెట్టుకుంటే, బ్రహ్మదేవుడు మాత్రము నేను సృష్టికర్తనే కాని రక్షకుడిని కాను అన్న బ్రహ్మదేవుని యొక్క మాటకు బృహస్పతి నువ్వు సృష్టికర్తవి కాబట్టి మాకు ఒక సేనానిని సృష్టి చెయ్యి, ఆ సేనానితో వలన మేము తారకాసురుని వధించగలము, అటువంటి సృష్టికర్తను ఒకరిని మాకు సృష్టించి ఇవ్వు అని అడిగితే
ఆ అది కూడా నేను చెయ్యలేను, అటువంటి సృష్టి కూడా నేను చెయ్యలేను అనుకుంటూ చెప్తూ వస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. ఈ తారకాసురుడు నేను ఇచ్చినటువంటి వరాల వల్లనే వృద్ధి పొందాడు. నా వల్లనే వృద్ధి చెందినటువంటి వాడిని నేను సంహరించలేను. వాడిని సంహరించడానికి ఇంకొకళ్ళని నేను సృష్టి చెయ్యలేను. ఎందుకంటే నా చేత పెంచబడ్డాడు వాడు. నా చేత అభివృద్ధి చెందాడు. అని ఒక విషవృక్షము ని ఏ విధంగా అయితే సొంతగా పెంచిన చెట్టుని అది వృషవృ విషవృక్షమైనా ఎవరు ఎట్లా దాన్ని నరికివేయలేరో అట్లా నేను అతన్ని నరికివేయలేను. మరి ఎందుకయ్యా అంత అటువంటి దుష్టుడికి వరాలిచ్చావు అనంటే, అతడు చేస్తున్నటువంటి తపస్సు వల్ల, తపశ్శక్తి వల్ల మొత్తం లోకాలే దహించుకోబోతున్నాయి. అందుచేత లోకాలన్నింటినీ దహించకుండా ఉండడం కోసంకి అతనిని నేను నిలిపివేయటానికి అతనిని ఇలా ఈ విధంగా వరాలు ఇవ్వవలసి వచ్చింది. ఈ విధంగా నేను అట్లా నా చేత వరాలన్నిటిని పొందిన వాడు కాబట్టి అతన్ని నేను సంహరించలేను. అతని తపస్సు, లోకాల్ని సంహరించేటటువంటి అతని తపస్సు నేనిచ్చినటువంటి వరం వల్ల అణిగింది. నేను సంహరించలేను అని చెప్తున్నాడు. వృతం తేనేదం ఏవ ప్రాంగ్మయా చ అస్మై ప్రతిశ్రుతం వరేణ శమితం లోకానలం దగ్ధుం తపః. అతని తపము లోకాలన్నిటిని కూడా దగ్ధం చేస్తూ ఉంటే అది ఇచ్చినటువంటి వరం వల్ల అది ఆపివేయబడింది అని చెప్తూ ఇంకా అంటున్నాడు. సంయుగే సామ్యుగీనం తముద్యంతం ప్రసహేతకః అంశాదృతే నిషిక్తస్య నీలలోహిత రేతసః అని. ఎవరు అసలు అతను ఎంత శక్తిమంతుడు అనంటే, సంయుగే సాంయుగీనం తం ఉద్యంతం ప్రసహేతకః అంశాతృతే నిషిక్తస్య నీలలోహిత రేతసః. సంయుగే అంటే యుద్ధంలో సామ్యుగే అతడు సామ్యుగీనం, ఆ సామ్యుగీనుడైనటువంటి అంటే యుద్ధం చేయటంలో నేర్పరి అయినటువంటి వాడు అతను. అంటే ఎన్ని రకాలైనటువంటి యుద్ధాలైనా సరే, అన్ని రకాలైనటువంటి యుద్ధాలు ఆ అంటే అస్త్ర శస్త్రాలన్నీ ఉపయోగించి చేయగలిగినటువంటి యుద్ధాలన్నీ కూడా అతను చెయ్యగలడు. అటువంటి యుద్ధాలన్నింటిలో కూడా నేర్పరి కుశలుడు అయినటువంటి ఆ సామ్యుగీనుణ్ణి, ఆ యుద్ధ నేర్పరిని సంయుగే తం ఉద్యంతం, అతనిని ఉద్యంతం ఉద్యంతం ఉద్యుక్తుడైనటువంటిది అంటే యుద్ధం చెయ్యాలి అని బయలుదేరి వెళ్ళినటువంటి వాడిని, ఆ ఉద్యుక్తుడైనటువంటి వాడిని, యుద్ధం చెయ్యాలి అని బయలుదేరినటువంటి వాడిని సహప్రసహేత ఎవ్వరు వాడిని ఎదిరించగలరు? ఆ తారకాసురుడు ఎంత సామర్థ్యము కలవాడంటే అన్ని రకాలైన యుద్ధాలలోనూ నేర్పరి అయినటువంటి వాడు. అలాంటి వాడు ఒకవేళ కనుక యుద్ధం చేయడానికి పూనుకొని యుద్ధం చేయడానికి ఉద్యుక్తుడయ్యి బయలుదేరి వెళ్ళినప్పుడు అతన్ని ఎదుర్కొనగలిచినటువంటి శక్తి ఎవరికి ఉంది గనక, ఎవరికి ఉన్నది గనక అంటే ఎవరికీ లేదు అని అర్థం. మరి ఎవరికీ లేకపోతే ఏ విధంగా అతన్ని సంహరించాలి అంటే, నీలలోహిత రేత సహ అంశాత్ రుతే ఇంకా ఒకటి అంశాత్ రుతే, అంశ కన్నా మించి. ఎవరి అంశ? నీలలోహితస్య రేతసః. నీలలోహితుడైనటువంటి ఆ పరమశివుని, ఆ పరమశివుని యొక్క రేతస్సుతోటి జన్మించినటువంటి అంశ, నిషిక్తస్య అంశస్య, ఆ రేతస్సు ఉంచబడినటువంటి ఆ రేతస్సు తప్ప, ఆ రేతస్సు నుండి జన్మించినటువంటి అంశ తప్ప, దానికన్నా దానికన్నా మించి ఇంక ఎవ్వరూ అతన్ని యుద్ధంలో ఎదుర్కొన జాలరు. ఆ నీలలోహితుడైనటువంటి శివుడు, నీలలోహితుడు అంటే శివుడు కంఠం దగ్గర నీలంగా, కేశాలు ఎర్రగా, జటాజూటం ఎర్రగా ఉన్నటువంటి వాడు నీలలోహిత. నలుపు ఎరుపు రంగులు కలిగిన వాడు అని. ఇంకొక కథ, రకరకాల కథలు ఉన్నాయి అతనికి.
అది ఎలా పేరు వచ్చింది, నీలలోహితుడు అనే పేరు ఎలా వచ్చింది అని. ఇంద్రుడు వజ్రాయుధం దెబ్బ వేస్తే అందువల్ల నెల్లగా అయిపోయింది అని పేరు వచ్చింది. తర్వాత మనకందరికీ తెలిసినటువంటి కథే, పాల సముద్రం చిలుకుతూ ఉంటే హాలాహలం తాగడం వల్ల అతని గొంతు నల్లగా అయింది. లోహిత వర్ణము అంటే అతని కేశముల యొక్క లోహిత వర్ణం, ఎర్రటి ఎరుపు వర్ణం. ఇంకొక కథ కూడా ఆశ్చర్యకరమైనటువంటి కథ నేను చదివాను. బ్రహ్మదేవుడు ఒకసారి హోమం చేస్తూ ఉంటే, యజ్ఞం చేస్తూ ఉంటే, ఆ యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి చెమట పోస్తే ఆ లలాటంలో నుంచి రాలినటువంటి ఆయన స్వేద బిందువు, ఆ తేజస్సు స్వేద బిందువు అగ్నిలో పడి, ఆ అగ్నిలో పడి అది ముందు నీలవర్ణంగా మారి, ఆ నీలవర్ణం నుండి అది ఎరుపు రంగుగా మారి, అందులో నుంచి ఆ అగ్నిగుండంలో నుంచి పుట్టినటువంటి వాడు కాబట్టి నీలలోహితుడు అని పేరు వచ్చింది అని అమరకోశంలో ఇంకో కథ కూడా చూశాను. ఈ విధంగా ఇటువంటి ఆ నీలలోహితుని యొక్క అంటే అతని పుట్టుక ఎంత పవిత్రమైన, ఎంతో తేజస్సుతో కూడినటువంటి పుట్టుక. అటువంటి వాని యొక్క రేతస్సు వీర్యము, అతని యొక్క వీర్యము నిషిక్తస్య, అది ఉంచబడినటువంటి ఎక్కడైతే ఎక్కడో ఒక చోట అది నిక్షిప్తము చెయ్యబడితే, ఆ నిక్షిప్తం చేయబడినటువంటి ఆ రేతస్సు యొక్క అంశ, దాని యొక్క భాగము, దాని యొక్క ముక్క, దాని అంటే ఆత్మావై పుత్రనామాసి అంటారు కదా, ఆ అంశ చేత మాత్రము తప్ప ఇంకా దేని వల్ల అతడు రణరంగంలో అతనిని ఎవ్వరు ఎదుర్కొనగలరు అని ఆ ఆ శివుడే, పరమశివుడే దానికి పూనుకోవాలి అంటాడు. ఎందుచేత ఆ పరమశివుడు మాత్రమే అని అంటే, సహి దేవ పరంజ్యోతి జ్యోతి తమఃపారే వ్యవస్థితం పరిచ్ఛన్న ప్రభావర్ధిర్ నమయా నచ విష్ణునా. సహి దేవ పరంజ్యోతి తమఃపారే వ్యవస్థితం పరిచ్ఛన్న ప్రభావార్థి నమయా నచ విష్ణున. అతని శక్తి ఎంత శక్తి ఉంది, తేజస్సు ఉంది అని అంటే, లోకంబులు లోకేశులు, అది ఒక శ్లోకం చెప్పండి కుసుమ గారు. ఎవ్వనిచే జనించును. ఎవ్వనిచే జనించు చెప్పమంటే చెప్తా. చెప్పనా మేడం? హలో అమ్మా, సరే అదే చెప్తానమ్మా. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడైన వాడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. అయిపోయిందా? ఎవరిచే జనించు చెప్పాను మేడం, చెప్పాను. అయితే ఎందుచేత ఆ పరమశివుడు మాత్రమే సమర్థుడు అని అంటే, సహి దేవ, హి ఎందువలనగా స దేవ, ఆ దేవుడు, ఆ పరమ శివుడు పరంజ్యోతి, పరంజ్యోతి అతడు.
అన్నిటికన్నా పరమమైనటువంటి జ్యోతి, అందరికన్నా కూడా ఆ ఆ అధికమైనటువంటి జ్యోతిషు తేజస్సు కలిగినటువంటి వాడు. అతనే పరమాత్మ, అందరికి పరబ్రహ్మము అతడే. ఎక్కడున్నాడు? తమఃపారే వ్యవస్థితం. అతడు ఈ చీకట్లు ఏవైతే ఉన్నాయో ఆ చీకట్లన్నింటికన్నా కూడా తమఃపారే, ఆ చీకటి కన్నా ఆవల, అటు పక్కన ఆ పై అవతల వ్యవస్థితం అతను నిలిచి ఉన్నాడు. అది మనకి పోతన భాగవతంలో శ్లోకం ఉంది కదా, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినత్తుది లోకం పెంజీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి అయి వెలుగు. అతన్ని నేను సేవిస్తున్నా అన్నాడు ఆ పరమాత్మ. ఎక్కడున్నాడు అని అంటే పెంజీకటి కవ్వల, ఆ పరమమైనటువంటి చీకటి కన్నా అవతల వెలుగులాగా ఉన్నాడు, పరంజ్యోతి లాగా ఉన్నాడు. అందుచేత ఆ పరంజ్యోతిగా ఉన్నాడు కాబట్టి ఈ సమస్తమైనటువంటి ప్రపంచానికంతా కూడా అవతల వైపు, చీకటి కన్నా అవతలి వైపు ఆయన ఉన్నాడు కాబట్టి అతడే ఈ తారకాసురుని వధించటానికి సమర్థుడైనటువంటి వాడు. ఎంత ప్రభావం ఉంది అని అంటే పరిచ్ఛన్న ప్రభావ వృద్ధి, అతని యొక్క వృద్ధి సంపద, ప్రభావ వృద్ధి, ప్రభావము అనేటటువంటి సంపద, అతని యొక్క గొప్పతనము, అతని యొక్క మహాత్మ్యం అనేటటువంటి సంపద పరిచ్ఛన్న పరిచ్ఛన్న, అది ఎంతగా పరుచుకొని ఉన్నది అంటే, ఎంతగా పొందదగి ఉన్నదంటే నచమయ నా విష్ణున, ఆ శక్తి ఆ సామర్థ్యము నా చేత కానీ విష్ణువు చేత కానీ అది ఎంత మాత్రము పొందడానికి వీలైనది కాదు. అంత మా శక్తికి మించినటువంటిది అతని యొక్క ప్రభావాతిశయం, అతని యొక్క ప్రభావం యొక్క సంపద, అతని యొక్క మహాత్మ్యం ఎంతది అని అంటే మా ఇద్దరికి, నాకు విష్ణుమూర్తి కన్నా కూడా విష్ణుమూర్తి చేత కూడా పొందడానికి అసాధ్యమైనటువంటిది, మేము కూడా చేరలేనిటువంటిది, మేము కూడా అతనిని చేరలేనంతటువంటి దూరంలో ఉన్నటువంటి ఆ తమస్సు చీకటికి అవతల ఉన్నటువంటి పరమాత్మ అతడు. కాబట్టి అతడే ఈ కార్యానికి సమర్థుడు, ఈ తారకాసురుని వధకు సమర్థుడు. అతని యొక్క రేతస్సు యొక్క అంశయే. అతను మొత్తంగా వచ్చేమి చేయక్కర్లేదు, అతని వీర్యంలోని ఒక పాలు, ఒక అంశ మాత్రమే చాలు ఈ తారకాసురుణ్ణి వధించటానికి. మరి అతని వీర్యాన్ని, అతని యొక్క తేజస్సుని ఎవరు భరించగలరు? ఎవరికి అతని యొక్క వీర్యాన్ని భరించగలిచినటువంటి శక్తి ఉంది? అతను మరి అంత పరంజ్యోతి కదా, అంత తమస్సు కన్నా అవతల ఉన్నవాడు కదా. అతని యొక్క వృద్ధి, అత్యధికమైనటువంటి అతని యొక్క సమృద్ధి ఎట్లాంటిది అని అంటే నా చేత గాని విష్ణుమూర్తి చేత గాని కూడా పొందడానికి అసాధ్యమైనటువంటి సామర్థ్యము, మహాత్మ్యము అతనిది. మరి అంత సామర్థ్యం కలిగిన అతని యొక్క రేతస్సుని, అతని యొక్క వీర్యాన్ని భరించడానికి, పొదుగుకోవడానికి ఎవరికి సాధ్యము? ఎవరు అతన్ని దాన్ని స్వీకరించగలరు అంటే ఉమారూపేణ తే యూయం సంయమస్థిమితం మనః శంభోః యతద్వం ఆకృష్టం అయస్కాంతేన లోహవత్. ఉమారూపేణ తే యూయం సంయమస్థిమితం మనః శంభోః యతద్వం ఆకృష్టం అయస్కాంతేన లోహవత్. ఎవరు భరించగలరు అతని యొక్క వీర్యాన్ని, రేతస్సుని అంటే ఉమారూపేణ, ఉమా పార్వతీదేవి ఒకతియే అతని యొక్క వీర్యాన్ని, తన యొక్క వీర్యాన్ని నిక్షిప్తం చేస్తే దాన్ని భరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది పార్వతీదేవి ఒకతే. అందుకని తే యూయం, తే మీరందరూ కూడా, యూయం మీరందరూను సంయమ స్థిమితం మనః, సంయమ స్థిమితం మనః. ఆ శివుడు ఎక్కడున్నాడు ఇప్పుడు?
సంయమిగా ఉన్నాడు. ఇంద్రియ నిగ్రహం చేసుకొని హిమాలయ పర్వతాల పై ప్రాంతాల్లో శిఖరాగ్రాల్లో గుండి ఈ, స్థిమితంగా నిశ్చలంగా ఏమీ కదలిక లేకుండా ఇంద్రియాలన్నింటినీ కూడా బంధించేసుకొని ఆ పైన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆయన. ఇంద్రియ సంయమ స్థిమితం మనస్సుని కట్టడి చేసుకొని ఇంద్రియాలన్నింటినీ బంధించేసుకొని ఆ సమాధి స్థితిలో నిశ్చలంగా కదలిక మెదలిక లేకుండా ఉన్నటువంటి ఆ శంభోహో, ఆ శంభువు అంటే శివుడు. శివుడు ఎటువంటి శివుడు? శం అంటే సుఖం. సుఖం భవతి అస్మాత్, ఈతని దగ్గర నుండి సుఖము పొందుతుంది. ఇప్పుడు కుసుమ గారు చెప్పినట్టు ఆయన గురించి చదువుతూ ఉంటే, ఆయన శ్లోకాలు పఠనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా సుఖము అనేది సంప్రాప్తిస్తుంది అతనికి. వేరే ప్రత్యేకమైనటువంటి స్థితి అవసరం లేదు. ఆయన యొక్క నామస్మరణమే సుఖాలన్నింటినీ ఇస్తుంది. శం దదాతి ఇది శంకర, శంకరోతి ఇది సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆ శంకరుడు, ఆ శంభువు. శంభోహో యతధ్వం, మీరు ప్రయత్నించండి ఆ శివుని యొక్క మనస్సును ఆకర్షించటానికి మీరు ప్రవర్తించండి. ఎట్లా ప్రయత్నించాలి అంటే, ఉమారూపేణ అయస్కాంతేన లోహవత్ ఆకృష్టం. ఏ విధంగా అయితే ఉమారూపేణ అయస్కాంతేన, ఉమా అనే రూపంలో ఉన్నటువంటి ఒక అయస్కాంతము ఏ విధంగా లోహవత్ ఆకృష్టం, అయస్కాంతం ఏ విధంగా అయితే లోహాలని ఆకర్షిస్తూ ఉంటుందో, అయస్కాంతము తెలుసు కదా మనకి, అయస్కాంతము ఇనుప దగ్గర ఇట్లా పెడితే అది లాగేసుకుంటుంది. ఆ అయస్కాంతం ఏ విధంగా అయితే లోహాలన్నింటినీ కూడా ఆకర్షిస్తుందో, ఆ విధంగా ఇక్కడ ఉమా అనేటటువంటి రూపంలో ఉన్నటువంటి అయస్కాంతం చేత, అంటే ఉమా అనేటటువంటి సౌందర్యము చేత, ఉమా అనేటటువంటి ఆ సౌశీల్యం చేత, ఉమా అనేటటువంటి ఆ పార్వతీదేవి చేత ఈ సంయమ స్థిమితం మనః, ఆ శంభు యొక్క మనస్సు సంయమ స్థిమితం, ఆ సంయమంలో సమాధి స్థితిలో ఇంద్రియ నిగ్రహం చేసుకొని నిశ్చలంగా ఉన్నటువంటి అతని యొక్క మనస్సును ఈ ఉమారూపంలో ఉన్నటువంటి ఒక అయస్కాంతంతో, ఆ ఉమారూపంలో ఉన్నటువంటి సౌందర్యంతో అతనిని ఆకర్షించటానికి యతధ్వం, మీరు ప్రయత్నం చేయండి. ఈ ఉమాదేవి పార్వతీదేవి అతని దగ్గరికి వెళ్ళి, ఆ పార్వతీదేవి తన సౌందర్యంతో, తన సౌశీల్యంతో ఆ పరమశివుణ్ణి యొక్క మనస్సును తన పట్ల ఆకర్షించుకునేటట్టుగా చెయ్యండి. అది మీరు ఆ ప్రయత్నం మీరు చెయ్యండి. ఏ విధంగా అయితే అయస్కాంతము లోహాన్ని ఆకర్షిస్తుందో, అలా ఈ పార్వతీదేవి తన యొక్క సౌందర్యంతో ఆ సమాధిలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి ఆకర్షించాలి. ఆకర్షించినప్పుడు అతని యొక్క రేతస్సు ఆమె యందు నిక్షిప్తమై ఆ అంశ ద్వారా జన్మించినటువంటి బాలుడు ఈ తారకాసురుణ్ణి వధించగలడు. ఎందుకంటే అతని యొక్క రేతస్సుని భరించడానికి పార్వతీదేవి ఒక్కతే సమర్థురాలు. మరి ఆయనేమో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఎలా ఈ సృష్టి కార్యము జరిగేది ఎలా? అందుచేత మీరు ఈ ఉమాదేవిని ఆ సౌందర్యాన్ని చేత అతన్ని ఆకర్షించటానికి ఏ విధంగా ప్రయత్నిస్తారో ఆ విధంగా మీరు ప్రయత్నించారు. మీరు చేయాల్సిన పనల్లా మీరు ఈ పార్వతీదేవి యొక్క సౌందర్యము చేత అతని మనస్సుని మరలించి ఆ సమాధి స్థితిలో నుండి అతని నిశ్చలంగా ఉన్నటువంటి అతని మనస్సుని మరల్చడానికి ప్రయత్నము చెయ్యండి. ఎందుచేత ఉమాదేవినే, మరి ఇంకెవరినన్నా పంపించచ్చా, ఇంకేమన్నా చేయొచ్చా, ఇంకేదన్నా ప్రయత్నం చేయొచ్చా అంటే ఇంకే ప్రయత్నము చేయడానికి లాభము లేదు. ఎందుచేతను అంటే అతని యొక్క వీర్యం కానీ నా యొక్క వీర్యం కానీ ఇవి రెండూ కూడా అవి భరించడానికి కొన్నింటికే సాధ్యమైనటువంటి శక్తి ఉన్నది. ఎట్లా? ఎవరికి ఉభే ఏవ క్షమే ఓఢుం ఉభయోహో బీజం ఆహితం స వా శంభోహో తదీయా
వా మూర్తి జలమయీ మమ ఉభే ఏవ క్షమే వోఢుం ఉభయోర్బీజమాహితం సా వా శంభోః తదీయా వా మూర్తి జలమయా మమ. మా ఉభయోః ఈ ఉభయోః ఈ ఉభయలమైన మాకు, నేను మరి ఇంకా శివుడు, మా ఇద్దరిలో ఈ ఉభయుల యొక్క ఆహితం బీజం, మా చేత ఉంచబడినటువంటి బీజము, నే శివు నా చేత మరియు పరమశివుని చేత, లేదా పరమశివుని చేత మరియు నా చేత ఆహితం, ఆహితం అంటే నిక్షిప్తం, ఉంచబడినటువంటి ఆ బీజము ఆ వీర్యము, దానిని ఓఢుం ఓఢుం దానిని భరించడానికి, దానిని మోయడానికి, దాన్ని భరించటానికి సా ఆమె ఆ ఉమాదేవియే శంభోహో శంభు ఆ శివుని యొక్క వీర్యాన్ని భరించడానికి ఆమె తదీయాహ మూర్తి, తదీయాహ అతని యొక్క మూర్తియే ఆయన శివునిని అష్టమూర్తి అని చెప్తారు. పంచభూతములు, సూర్యచంద్రులు, యజమాని, ఈ 8 అష్టమూర్తులు. శివుని యొక్క రూపము ఈ అష్టమూర్తులలో ఉంటుంది అని చెబుతారు. ఆయన అష్టమూర్తులలో ఒకటి అయినటువంటి తదీయా మూర్తి, ఆయన యొక్క మూర్తి అయిన జలమయి, జలమయి జల రూపంలో ఉన్నటువంటి అతని యొక్క మూర్తియే మమ నా యొక్క వీర్యాన్ని ఉభే ఏవ క్షమే ఓడుం, ఈ రెండింటిని ఈ రెండే మా ఉభయోహ మా ఇద్దరి యొక్క బీజమును ఓఢుం క్షమే, ఓఢుం వాటిని మోయడానికి, వాటిని భరించడానికి క్షమే, అవి మాత్రమే తగినవి, సామర్థ్యము కలిగినవి. ఈ రెండే ఉభయేవ క్షమే, ఈ రెండు మాత్రమే క్షమ కలిగినవి, అంటే సామర్థ్యము కలిగినవి, ఓర్పు కలిగినవి, మోయడానికి తగినటువంటి, భరించడానికి తగినటువంటి శక్తి కలిగి ఉన్నటువంటివి ఇవి రెండే. నాది మరియు శివుని యొక్క వీర్యమును భరించడానికి ఆ పార్వతీదేవియే, శివుని యొక్క వీర్యాన్ని భరించడానికి పార్వతియే సామర్థ్యము క్షమ కలిగినది, సామర్థ్యము కలిగినది. శివుని యొక్క అష్టమూర్తులలో ఒక రూపమైనటువంటి జల రూపంలో జలములు మాత్రమే నా వీర్యాన్ని భరించడానికి శక్తి కలిగినవి అని చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకు తనని గురించి చెప్పుకున్నాడో నాకు అర్థం కాలేదు. అయినా కానీ శివుని యొక్క శంభువు యొక్క మేడం వాళ్ళిద్దరు ఏకాంతంలో ఉన్నప్పుడు ఈ అగ్నిదేవుడు వెళ్తాడు. అగ్నిదేవుడు వెళ్ళినప్పుడు ఆ పార్వతి శపిస్తారనమాట, నువ్వు ఇట్లా వచ్చావు గనక సర్వభక్షక భవ అని శపిస్తారు. అయితే ఆ రేతస్సు అగ్నిలో పడుతుంది. అగ్ని కూడా అది మోయలేక తీసుకెళ్లి గంగానదిలో పడేస్తాడు. గంగానదిలో పడేస్తే గంగ తను కూడా భరించలేనని ఆ రెల్లుగడ్డి మీద పడేస్తుంది. అది కుమారస్వామి యొక్క జననానికి. అవును అవును. ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, బ్రహ్మదేవుడు ఇంకా ఇంతకన్నా గత్యంతరం లేదు, మీరు పార్వతీదేవిని ప్రార్థించాలి, పార్వతీదేవి ఆయన మనస్సును ఆకర్షించేటట్టుగా చెయ్యాలి, ఎందుకంటే పార్వతీదేవి అతని యొక్క వీర్యాన్ని భరించడానికి సమర్థురాలు. అలానే అతని యొక్క రూపమైనటువంటి జలములే నా వీర్యాన్ని బ్రహ్మరుద్రులమైనటువంటి మా ఇద్దరి యొక్క వీర్యాన్ని భరించడానికి ఇవి రెండే, పార్వతీదేవి జలములు మాత్రమే సామర్థ్యం కలిగినవి చెప్తున్నాడు. గంగానదేమోనా మేడం? అలా కాదు. ఇక్కడ ఉభయోహో బీజం ఆహితం, ఉభయోహో అంటే ఇద్దరి యొక్క, ఎవరిద్దరి యొక్క? మా ఇద్దరి యొక్క, ఎందుకంటే రాష్ట్ర మామ అన్నాడు. మా ఇద్దరి యొక్క ఆహితం బీజం, ఉంచబడినటువంటి బీజం అంటే వీర్యమును ఉభే ఏవ క్షమే ఓడు,
ఉభే ఏవ, రెండు ఏవ, రెండు మాత్రమే, ఓఢుం క్షమే, ఓఢుం మోయడానికి తగినవి. మా ఇద్దరి యొక్క బీజములను మోయడానికి, భరించడానికి రెండు మాత్రమే సమ సమర్ సామర్థ్యము కలిగి ఉన్నవి. ఎవరివి అని అంటే, ఎవరెవరు అంటే, శంభోహో సా, సా అంటే ఆమె, స్త్రీలింగం. సా ఆమె, ఆ పార్వతీదేవి శంభోహో, శంభువు యొక్క అంటే శివుని యొక్క. తర్వాత తదీయ మూర్తి జలమయి మమ, మమ వీర్యం, మమ బీజమా, శంభోహో బీజమాహితం సా ఏవ ఓఢుం క్షమై, మమ బీజం ఆహితం తదీయాహ జలమయీ మూర్తి, అతని యొక్క జలమయమైనటువంటి మూర్తియే ఓఢుం క్షమ, ఓఢుం అంటే ఈ గాలి పంచ మోయడానికి క్షమ. మేడం అష్టమూర్తి తత్వం కదా మేడం అతంది. అవును, అదే చెప్తున్నాడు, అష్టమూర్తి పంచభూత తత్వమే చెప్తున్నాడు. తదీయ జలమయీ మూర్తి, అతని యొక్క జలములే. అంటే బ్రహ్మదేవుడు తనని గురించి, తన వీర్యం ఎక్కడ నిక్షిప్తం చెయ్యగలను బ్రహ్మ అని కాదు మేడం, చెప్పు. శివుడు కదా, శివుడి వీర్యం కదా. శివుడి వీర్యము పార్వతీదేవి. అవును, మీరు బ్రహ్మ వీర్యం అంటుంటే నేను రెండు చెప్తున్నాడు బ్రహ్మదేవుడు, ఇద్దరికి చెప్తున్నాడు, తామిద్దరివి చెప్తున్నాడు. బ్రహ్మరుద్రులమైనటువంటి మేమిద్దరం, ఓ బ్రహ్మరుద్రులమైనటువంటి మా ఇద్దరివి, మా ఇద్దరి వీర్యాన్ని భరించడానికి రెండు సామర్థ్యం కలిగినవి. ఇద్దరే సమర్థులు బ్రహ్మరుద్రులమైనటువంటి మా వీర్యాన్ని భరించడానికి. పార్వతీదేవేమో శివుని వీర్యాన్ని భరించడానికి సమర్థురాలైతే, అతని యొక్క జలమయమైనటువంటి మూర్తి, ఆయనకు జలమయమైనటువంటి మూర్తి అంటే జలములే నా వీర్యాన్ని భరించడానికి సామర్థ్యము కలిగినవి అని అంటున్నాడు. మధ్యలో అది ఎందుకు ఆ కాంటెక్స్ట్ వచ్చింది అనేది అర్థం కాలేదు నాకు. పద్మంలో ఉంటారు గనక మరి ఏమో జలమయం అని అన్నారు. అదే పద్మంలో ఉంటాడు కాబట్టి ఆయన వీర్యము ఆ నీళ్లలోకే వెళ్ళిపోతుంది. అంతే తప్ప గానీ ఇంకొక చోటకి నిక్షిప్తం చేయడానికి సాధ్యం కాదు. కాదు. అట్లా ఈ శివుడిని భరించడానికి పార్వతీదేవియే, అంటే ఆ అట్లా అనుకోవాలి. తనదైతే ఏ విధంగా జలం మాత్రమే సామర్థ్యం కలిగి ఉన్నదో, అలానే అతని వీర్యాన్ని భరించడానికి పార్వతీదేవి మాత్రమే సమర్థురాలు. సరే మేడం, థ్యాంక్ యూ. తస్యాత్మ శితికంఠస్య, నేనే చెప్పాలి, థ్యాంక్స్, ఒక ఇన్సైట్ ఇచ్చారు మీరు. తస్యాత్మ శితికంఠస్య సేనాపత్యం ఉపేత్యవః మోక్ష్యతే సురవందీనాం వేణీః వీర్య విభూతిభిః. తస్యాత్మ శితికంఠస్య సేనాపత్యం ఉపేత్య వః మోక్ష్యతే సురవందీనాం వేణిః వీర్య విభూతిభిః. ఆ విధంగా మీరు ప్రార్థించండి. ఆ ఉమాదేవి తన యొక్క సౌందర్యం చేత ఆ శివుణ్ణి ఆకర్షించుకునేటట్టుగా చేయండి. ఆ తర్వాత అతని వీర్యము పార్వతీదేవి అందు నిక్షిప్తమైతే ఆ సేనాపతి జన్మిస్తాడు, సేనానాయకుడు జన్మిస్తాడు, మీ కార్యము సిద్ధిస్తుంది అని చెప్తున్నాడు. తస్య ఆత్మ శితికంఠస్య, ఆ శితికంఠుని యొక్క, తస్య శితికంఠస్య, ఆ శితికంఠుని యొక్క, శితికంఠ అంటే మళ్ళీ శితి అంటే కాలకూట విషం, కాలకూట విషము కంఠమునందు ఉన్నటువంటి వాడు. ఆ శితికంఠస్య తస్య ఆత్మ, అతని యొక్క వీర్యము, ఆత్మ అతని యొక్క సంతానము. వహ సేనాపత్యం ఉపేత్య, వహ మీ యొక్క సేనాపత్యం ఉపేత్య, సేనాపతిత్వాన్ని ఉపేత్య పొంది, ఆ విధంగా ఆ పార్వతి చేత సౌందర్యం చేత ఆకర్షింపబడి ఆమె యందు జన్మించినటువంటి ఆ పుత్రుడు ఎవరైతే ఉంటాడో, ఆ శివుని యొక్క పుత్రుడు, ఆ శితికంఠుని యొక్క ఆత్మ, శితికంఠుని యొక్క పుత్రుడు, ఆ పిల్లవాడు వహ సేనాపత్యం ఉపేత్య, వహ మీ యొక్కటువంటి సేనాపతిత్వాన్ని అంటే సేనానాయకుడిని, సేనలకు అధిపత్యాన్ని
ఉపేత్య పొంది సురవందీనాం వీర్య విభూతిభి, తన యొక్క వీర్య విభూతిభి, తన యొక్క శౌర్య వీర్య పరాక్రమముల చేత, వీర్య విభూతిభి, వీర్యం అనేటటువంటి సంపద, తన శౌర్యం అనేటటువంటి సంపదల చేత, తన వీర్య శౌర్య పరాక్రమాది సంపదల చేత సురవందీనాం వేణిహి, సురబందీనాం, సురవందీనాం సురబందీనాం వభయోరభేద, సురబందీనాం అంటే దేవతా స్త్రీలు, బంధింపబడినటువంటి దేవతా స్త్రీల యొక్క వేణి, వాళ్ళ యొక్క జడ కొప్పులన్నీ కూడా మోక్ష్యతే, మోక్షతే విడిపించగలడు. అతడు ఆ పిల్లవాడు శివుని యొక్క ఆత్మ, శివుని యొక్క పుత్రుడు మీకు సేనాధిపత్యాన్ని వహించి మీకు సేనానాయకుడుగా అయి తన యొక్కటువంటి శౌర్య పరాక్రమముల చేత, శౌర్య పరాక్రమముల సంపదల చేత ఆ సురస్త్రీల యొక్క బంధింపబడినటువంటి, తారకాసురుని చేత బంధింపబడినటువంటి ఆ సురస్త్రీల యొక్క, దేవతా స్త్రీల యొక్క వేణి, వాళ్ళ యొక్క కురులను మోక్షతే అతను విడిపించగలడు. సాధారణంగా ఏంటంటే ఏకవేణి అంటే ఒక జడతోటి ఒకగా ఉన్నది. స్త్రీలు అలంకరణలు, శిరోజాలంకరణలు చాలా చేసుకునేటటువంటి వాళ్ళు. 2 జడలు వేసుకోవడం, 3 జడలు వేసుకోవడం, 5 జడలు వేసుకోవడం, రకరకాలైనటువంటి అలంకరణలు, శిరోజాల అలంకరణలు చేసుకోవడము చేసేవారు. కొన్ని సందర్భాల్లో అంటే బందీలుగా ఉన్న సందర్భాల్లో, దాసీలుగా ఉన్నటువంటి సందర్భాల్లో వాళ్ళు అటువంటి శిరోజాలంకరణములు చేసుకోరు అని మన రామాయణ మహాభారతాలన్నిట్లలో కూడా ఉన్నది. ఆ శిరోజాలంకారాలు చేసుకోకుండా అలా ఒక్క వేణి అంటే ఒక పాయగా ఉన్నటువంటి వాళ్ళ జడ, వాళ్ళ జుట్టు, వాళ్ళ శిరోజములను మోక్ష్యతే విడిపించగలడు. ఎవరు? ఈ శితికంఠస్య ఆత్మ, ఆ శితికంఠుని యొక్క, శివుని యొక్క ఆత్మ, ఆ శితికంఠుని యొక్క పుత్రుడు అని ఇంత చెప్పి, అంటే ఆయన ఎంత తామరాకు పైన నీటి బొట్టులాగా సమాధానాలు చెప్పేశాడు చూడండి. ఆయనే ఆ తారకాసురుణ్ణి వృద్ధి పొందించాడు, ఆయనే వరాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చి ఇంకా మీ చేతిలో ఉంది పని, మీరు చేసుకోండి అనేసి వాళ్ళకి బాధ్యత అప్పగించేసేస్తూ ఉన్నాడు. నా పని ఓన్లీ సృష్టి చేయటం మాత్రమే. ఆ సృష్టి కూడా నేను ఇక్కడ చెయ్యలేను, ఎందుకంటే ఇతనికి వరాలన్నీ ఇచ్చింది నేనే కాబట్టి, నేను స్వయంగా పెంచుకున్నటువంటి వాడిని నేను ఎలా సంహరించగలను, కాబట్టి మీరు చేయండి అని ఒక సలహా మాత్రము ఇచ్చాడు. ఇతనిని వధించటానికి ఎవరికి సాధ్యము అని అంటే శివుని యొక్క కుమారుడికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే కొన్ని గ్రంథాల్లో 7 సంవత్సరాల పిల్లవాడని ఉంది, కొన్ని సంవత్సరాల్లో 7 రోజుల పిల్లవాడని ఉంది. ఏదైనా కానీ పసిబాలుడు, ఒక పసిబాలుడు మాత్రమే సంహరించగలడు. శివుడు పరమాత్మ అయి ఆ పెంచీకటి కావల ఉన్నటువంటి వాడు, ఆ పురుషోత్తముడైనటువంటి ఆ పరమాత్ముడైనటువంటి వాడు అతను చెయ్యలేడు. దేవతలందరూ కూడా 32 ఏళ్ల వయసు కలిగినటువంటి వాళ్లే కాబట్టి వాళ్ళెవరు చెయ్యలేరు. ఆ తారకాసురుణ్ణి రణరంగంలో ఎదుర్కొనగలిచినటువంటి ధీరుడైనటువంటి వాడు, అంత తేజస్సు కలిగించినటువంటి వాడు ఎవరుంటాడు? ఎవ్వరూ లేరు, కేవలం శివుని యొక్క సంతానము తప్ప. మరి ఆ శివుడేమో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి అతన్ని ఏ విధంగా తీసుకొచ్చుకోండి, అతని ద్వారా మీ పని, మీ కార్యాన్ని మీరు సాధించుకోండి అని వాళ్ళకి ఒక సలహా ఇచ్చి, అంటే బ్రహ్మ పిత ప్రజాపితగా ఆయన ఒక సలహా ఇచ్చి, ఇది వ్యాహృత్య విభుదాన్ విశ్వయోని తిరోధదే మనస్యాహిత కర్తవ్యాః తే అపి దేవాః దివం యయు. ఇది వ్యాహృత్య విభుదాన్ విశ్వయోని తిరోదధే మనస్యాహిత కర్తవ్యాః తే అపి దేవాః దివం యయు. ఇది వ్యాహృత్య, ఈ విధంగా పలికి, ఈ విధంగా చెప్పి, ఇది సలహా, నేను ఇచ్చేటటువంటి సలహా.
ఆ శివుణ్ణి ఉమాదేవి యొక్క సౌందర్యంతో, పార్వతీదేవి యొక్క సౌందర్యంతో అతన్ని ఆకర్షించుకొని ఆమె అతని తద్వారా పుత్ర సంతానాన్ని కలిగించుకొని, ఆ పుత్ర సంతానం మీకు సేనా సారథ్యాన్ని వహించి అతడు తారకాసురుణ్ణి వధించగలడు. ఇది మీరు చేసుకోగలిసినటువంటి పని అని ఒక సలహా ఇచ్చి, ఇది వ్యాహృత్య అని పలికి విభుదాన్, విభుదులతో అంటే దేవతల తోటి ఈ విధంగా వ్యాహృత్య పలికి విశ్వయోని తిరోధదే. విశ్వయోని, ఆ విశ్వయోని విశ్వయోని అంటే ప్రపంచాన్నంతటినీ కూడా సృష్టి చేసేటటువంటి వాడు. విశ్వస్య యోని, ప్రపంచం అంతటికి అంతా కూడా ఆయన నుంచే జన్మించేది. ప్రపంచం అంతా కూడా, సృష్టి అంతా కూడా ఆయన మొదటనే వాళ్ళందరూ బృహస్పతి మాట్లాడే మాటల్లో కూడా ఒకసారి అన్నాడు, నువ్వు అందరి యందు ఉన్నవాడివి నువ్వే, నీకు తెలియకుండా ఎలా ఉంది తారకాసురుడు ఇంత విజృంభించి మమ్మల్ని హింసిస్తున్నాడు అని అతను బృహస్పతి పలికాడు. నువ్వే అందరిలోని అంతర్యామివై ఉన్నావు, నువ్వే యోనిగా ఉన్నావు అంటే ఆత్మవే పుత్రనామ, ఆత్మయే అతని ఆత్మయే పుత్రుడుగా జన్మిస్తూ ఉంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. బ్రహ్మదేవుని యొక్క అంశతోటి జన్మించేటటువంటి వాళ్లే, ఆయనే సృష్టి చేస్తాడు కాబట్టి ఆయన అంశయే అందరము, ప్రపంచము అంతా కూడా. అటువంటి ఆ విశ్వయోని, విశ్వానికే యోని అయినటువంటి వాడు ఆ బ్రహ్మదేవుడు విభుదాన్ వ్యాహృత్య విభుదలకు ఆ బ్రహ్మ దేవతలకు విశేషమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ఆ దేవతలకు ఈ విధంగా వ్యాహృత్య పలికి తిరోధదే ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు, తిరోగమించాడు. మనస్యాహిత కర్తవ్యాః తే అపి దేవాః. మరి ఇంకా ఆ తర్వాత దేవతలు కూడా మనసి ఆహిత కర్తవ్యాః, వారి మనస్సుల యందు ఆహిత కర్తవ్యాః, కర్తవ్యం చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో దానిని ఉంచబడిన వారే. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి, ఇప్పటిదాకా వాళ్ళకి ఏం చెయ్యాలో తెలియదు, ఎలా ఈ తారకాసురుణ్ణి వధించాలో తెలియదు, ఎలా అణచాలో తెలియదు. ఇప్పుడు వాళ్ళకి ఒక సలహా వచ్చింది, శివుణ్ణి ప్రార్థించి తద్వారా తారకాసురుణ్ణి వధించవచ్చు అని. ఈ విధమైనటువంటి ఆలోచన మనసి ఆహిత, మనస్సులో నిలపబడినటువంటి వారై, మనసులో కలిగినటువంటి వారై కర్తవ్యం ఏం చెయ్యాలి అనేది, ఇప్పుడు ఇది పని చెయ్యాలి అనే ఆలోచన మనస్సులో నిలపబడినటువంటి వారై దేవాహ దివం యయు, ఆ దేవతలందరూ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి, కర్తవ్యం ఏమిటి అని వాళ్ళకి ఆలోచించుకుంటూ ఉన్నారన్నమాట. ఇప్పుడు చెయ్యాల్సిన పని ఏమున్నది అనేది చెప్పాడు, ఈ పని చెయ్యాలి, ఈ పనిని ఏ విధంగా నిర్వహించాలి అనేది ఆలోచించుకుంటూ వాళ్ళు ఆ దివం స్వర్గలోకానికి వెళ్ళారు. తత్ర నిశ్చిత్య కందర్పం అగమత్ పాకశాసన మనసా కార్య సంసిద్ధౌ త్వరాత్ ద్విగుణ రంహస. తత్ర నిశ్చిత్య కందర్పం అగమత్ పాకశాసన మనసా కార్య సంసిద్ధౌ త్వరాత్ ద్విగుణ రంహస. ఇంకా వాళ్ళకి ఇప్పుడు సలహా వచ్చింది, ఒక మార్గము సూచింపబడింది ఎలా చెయ్యాలి అనేది. ఇప్పటిదాకా వాళ్ళకి ఏమీ తెలియటం లేదు పాపం, ఏ విధంగా ఇతనిని అణచాలి అని వాళ్ళ శక్తి సామర్థ్యాలతోటే అనుకున్నారు, అది సాధ్యం కావటం లేదు. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగిస్తున్నారు, ఏది పని చేయటం లేదు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఒక సలహా మూలాన వాళ్ళకి వాళ్ళు చెయ్యవలసిన పని ఏమిటో అర్థమయ్యి, వాళ్ళు చేయవలసినటువంటి కార్యము ఏదో తెలిసినటువంటి వారై ఆ కర్తవ్యము నిర్వహించటానికి కొరకై తత్ర అక్కడ నిశ్చిత్య, ఆ స్వర్గలోకంలో నిశ్చిత్య నిర్ణయించుకొని ఈ పనిని చెయ్యాలి అంటే దీనికి తగినటువంటి వారు ఎవరిని నియమించాలి. పార్వతీదేవి యొక్క సౌందర్యం చేత శివుడు ఆకర్షింపబడాలి, మరి ఈ కార్యం నిర్వహించడానికి ఎవరు సమర్థులు అని నిశ్చిత్య ఆలోచించుకొని
తెలుసుకొని పాకశాసన, ఆ పాకశాసనుడు అంటే ఇంద్రుడు, పాకాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి వాడు కాబట్టి అతనికి పాకశాసనుడు అని పేరు. ఆ పాకశాసనుడు కందర్పం అగమత్. ఆ కందర్పుడు అంటే మన్మధుడు. మన్మధుడు కందర్పుడు, ఆ మన్మధుడు మనస్సులో ఉన్నాడు అని అంటే ఒక రకమైనటువంటి దర్పము, గర్వము అలా పొటమరిస్తుంది. అందుచేత అతని పేరు కందర్పుడు. కందర్పయతి, ఎవరినైతే దర్పము కలిగేటట్టుగా చేస్తాడు అతడు. ఆ కందర్పుడు మన్మధుడిని అగమత్ ఆ మన్మధుడిని తలుచుకున్నాడు. ఆ మన్మధుడిని మనసులో ఆహ్వానించుకున్నాడు ఈ పాకశాసనుడు, ఇంద్రుడు. ఎందుకంటే ఈ పని నిర్వహించవలసింది కందర్పుడు కాబట్టి. మనస కార్య సంసిద్ధౌ త్వరాత్ ద్విగుణరంహస. మనస కార్య సంసిద్ధం, తన మనసులో నిశ్చయించుకున్నాడు. కార్య సంసిద్ధం, ఈ పని ఏ రకంగా చేస్తే సిద్ధి పొందుతుందో, సఫలత సిద్ధిస్తుందో, కార్య సంసిద్ధం, కార్యం యొక్క సఫలత ఏ విధంగా జరుగుతుంది అని మనసులో ఊహించుకొని త్వరాత్ త్వరగా ద్విగుణరంహస, ద్విగుణీకృతమైనటువంటి రెట్టింపైనటువంటి ఉత్సాహంతో, అంటే ఇప్పుడు సలహా వచ్చింది ఒకటి, ఈ సలహా వెంటనే పుట్ ఇన్ యాక్షన్ అనమాట, వెంటనే దాన్ని అమలుపరచాలి అని ఆ ద్విగుణరంహస, ద్విగుణత ఉత్సాహంతో త్వరగా చేయాలనేటటువంటి ఆ త్వరగా చేయాలని ఆ ద్విగుణరంహస, ఆ ద్విగుణీకృతమైనటువంటి రెట్టింపైనటువంటి ఉత్సాహంతో కార్య సంసిద్ధం, ఆ కార్యం యొక్క సాఫల్యము కొరకు మనస కందర్పం అగమత్, తన మనసులో ఆ కందర్పుణ్ణి, ఆ మన్మధుణ్ణి అగమత్ అంటే పిలిచాడు, తలచాడు, వెళ్ళాడు. అగమత్ అంటే వెళ్ళాడు అని కూడా అర్థం వస్తుంది. కానీ ఇక్కడ వెళ్ళాడు అనుకున్న పాకశాసనుడు వెళ్ళాడు కదా, పాకశాసనుడు మనస్సులో ఆహ్వానించుకున్నాడు, ఆ రమ్మనుకున్నాడు ఆ కందర్పుడిని. ఆ రమ్మనగానే ఆ కందర్పుడు వచ్చాడు. ఎంత చక్కగా వచ్చాడంటే అసలు ఆ రాకనే, ఆ మన్మధుడి యొక్క రాకనే ఎంత అద్భుతంగా వర్ణించాడంటే, ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో ఆ పాకశాసనుడు పిలిచాడు. పిలవగానే మహారాజు దేవతలకు రాజైనటువంటి ఆ ఇంద్రుడు పిలిచాడు కాబట్టి పిలవచ్చిన వెంటనే అతి వినయంగా ఆ కందర్పుడు అలా వచ్చేశాడు. ఎలా వచ్చాడు అంటే సహ లలితయోషత్ భ్రూలతాచారు శృంగం రతివలయ పదాంకే చాపం ఆసజ్య కంఠే సహచర మధుహస్త న్యస్త చ్యూతాంకుర అస్త్ర శతమఖం ఉపతస్తే ప్రాంజలి పుష్పధన్వా. సహ లలితయోషిత్ భ్రూలతాచారు శృంగం రతివలయ పదాంకే చాపం ఆసజ్య కంఠే సహచర మధుహస్త న్యస్త చ్యూతాంకురాస్త్ర శతముఖం ఉపతస్తే ప్రాంజలి పుష్పధన్వా. పుష్పధనువుడు, మన్మధుడు పుష్పధనువుడు అని మనకి ముందే తెలుసు కదా. ఆ పుష్పధనువుడు చేతిలో ఎప్పుడు కూడా మరి ఆ పుష్పాలు, ఒక ధనస్సు ఉంటుంది, ఆ చెరకుతో చేసినటువంటి ఆ ధనస్సు ఉంటుంది. ఆ ధనస్సుని ఎక్కుపెట్టే ఉంచుతాడు ఎప్పుడు. ఎవరు ఎక్కడ యవనావస్థలో ఉన్నారో, ఎవరి మీద పూల బాణం వెయ్యాలో, అందులోనూ చూతాంకురం అంటే మామిడి పూత అంటే మహాప్రసిద్ధం. ఎందుకంటే వసంతకాలంలో వచ్చేది, ఇంకా చాలా చాలా ఉత్తేజాన్ని కలిగించేటటువంటిది. దాన్ని పట్టుకొని రెడీగా ఉంటాడు ఎప్పుడు కూడా. మరి ఇప్పుడు దేవతల రాజైనటువంటి ఇంద్రుడు పిలిచినప్పుడు ఆ ఎక్కుపెట్టిన బాణంతో అట్లా ధనస్సు తోటిను బాణంతో రాలేడు కదా. అందుకని రెండు చేతులు ప్రాంజలి
రెండు చేతులు జోడించి శతమఖం ఉపతస్తే. శతమఖం అంటే ఇంద్రుడు 100 యజ్ఞాలు చేసినటువంటి వాడు. ఆ శతమఖం పుష్పధన్వుడు, పుష్పములే ధనస్సుగా కలిగినటువంటి ఆ పుష్పధన్వుడు ఉపతస్తే ప్రాంజలి చేతులు 2 జోడించి ఉపతస్తే వచ్చాడు. మరి వచ్చినప్పుడు అతనికి ధనస్సు ఉంది, బాణాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎక్కడ పెట్టుకున్నాడు అంటే అథ సహ లలిత యోషిత్ భ్రూలతా చారు శృంగం చాపం అతని యొక్క చాపము, అతని యొక్క ధనస్సు. ఆ ధనస్సు ఎలాంటిది అని అంటే లలితం అతి సున్నితమైనటువంటి, మనోహరమైనటువంటి, అందమైనటువంటి యోషిత్ స్త్రీ యొక్క భ్రూలత కను రెప్పల వలె కను బొమ్మల వలె చారు శృంగం, అందమైనటువంటి శృంగం కలిగినది. ఆ బాణం చాపము ఉంటుంది కదా, ధనస్సు పైన ఇట్లా కొద్దిగా వంకరగా ఉంటుంది కదా, పైన ఇట్లా వంగి ఉంటుంది కదా. ఆ వంగి ఉన్నది ఎలా ఉందిట అంటే ఒక అందమైనటువంటి, మనోహరమైనటువంటి స్త్రీ యొక్క కనుబొమ్మలు ఎలా అందంగా ఇలా వంగి ఉంటాయో అలా వంగి ఉన్నటువంటి ఆ చాపమును, ఆ ధనస్సును ఆసజ్య కంఠం యందు ఆసజ్య ఉంచుకున్నాడు. అంటే ఇట్లా పట్టుకుంటాడు కదా, పట్టుకున్న ధనస్సుని ఇలా ఆ భుజానికి కంఠం దగ్గర ఆంచుకున్నాడు. కంఠం ఎలా ఉంది అని అంటే రతివలయ పదాంకే రతిదేవి కాగులించుకోవటము చేత అతని భుజం మీద ఎప్పుడు కూడా రతీదేవి, అతని భార్య అయినటువంటి రతీదేవి తన చెయ్యి అతని కంఠం పైన, అతని భుజం పైన వేసి కాగులించుకొని ఉంటుంది. ఆ ఉండడం చేత ఆ రతీదేవి యొక్క వలయము, గాజుల యొక్క పదాంకే అవన్నీ ఆ మచ్చలు పడ్డాయిట ఆ కంఠం పైన. ఆ కంఠం పైన రతీదేవి కౌగిలించుకోవటం వల్ల రతీదేవి యొక్క చేతి గాజుల యొక్క మచ్చలు, మరకలు పడినటువంటి ఆ కంఠము యందు చాపం ఆసజ్య, ఆ బాణాన్ని ఆపి, అంటే 2 చేతులతో నమస్కరిస్తున్నాడు. ఈ చేతులు 2 ఖాళీగా ఉండాలంటే ఈ చాపము, ఈ ధనస్సును ఎక్కడ పెట్టుకున్నాడు అంటే మనం కూడా ఏం చేస్తాం, ఎవరికైనా దబ్బుకున్న నమస్కరించాలి అంటే చేతిలో ఉన్నది ఎక్కడ పెట్టుకుంటాం, మెడలో వేసేసుకుంటాం. మెడలో వేసుకొని చేతులు ఎత్తి నమస్కరిస్తాం. అలా ఇతను ఏం చేశాడు, ఈ చాపాన్ని తీసుకొని తన భుజం మీద వేసుకున్నాడు. ఆ కంఠం పైన అంటే లేదా భుజం పైన వేసుకున్నాడు. ఆ భుజం ఎట్లా ఉంది అని అంటే రతీదేవి యొక్క చేతి గాజుల యొక్క చిహ్నాలు కలిగినటువంటి, పదాంకములు కలిగినటువంటి, గాజుల యొక్క చిహ్నాలు కలిగినటువంటి గుర్తులు కలిగినటువంటి ఆ కంఠం పైన ఆ అందమైన స్త్రీ యొక్క కనురెప్పల వలె ఉన్నటువంటి ఆ చాపాన్ని, ఆ ధనస్సుని ఉంచాడు. మరి బాణం ఉంది కదా చేతిలో, ఆ బాణం ఏం చేయాలి? బాణాన్ని ఏం చేశాడు? సహచర మధుహస్త న్యస్త చూతాంకురాస్త్ర, చేతుల్లో ఉన్నటువంటి చూతాంకురం, అది అస్త్రము, ఆ బాణము వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ చూతాంకురాస్త్రము, మామిడి పూతతో కలిగినటువంటి ఆ బాణము సహచర మధుహస్త న్యస్త, సహచరుడైనటువంటి మధువు దగ్గర, అంటే వసంతునికి సహచరుడైనటువంటి వసంతుని యొక్క హస్తన్యస్త, అతని చేతుల్లో ఉంచి తొందరగా, అంటే ఎందుకంటే ప్రభువులు పిలిచారు కాబట్టి ప్రభువుల దగ్గరికి చేతులు జోడించుకొని వెళ్ళాలి. అవి చేతిలో ఉన్న బాణమేమో, ధనస్సేమో తీసుకొని భుజానికి వేసేసుకున్నాడు. మరి బాణమేమో పక్కన ఉన్నటువంటి స్నేహితుడైనటువంటి అతని చేతిలో, ఆ వసంతుని చేతిలో ఆ బాణాన్ని పెట్టి సహచర మధుహస్త న్యస్త చూతాంకురాస్త్ర, ఆ చూతాంకురాస్త్రమును స్నేహితుడైనటువంటి ఆ వసంతుని యొక్క హస్తన్యస్త అతని చేతుల్లో ఉంచి తాను ప్రాంజలి 2 చేతులు జోడించి శతమకం ఉపతస్తే, ఆ శతమకుడైనటువంటి
ఇంద్రుని ఉపతస్తే, ఇంద్రుని చేరాడు, ఇంద్రుని ఎదుట నిలిచాడు, ఇంద్రుని ఇంద్రుని ముందుకు వచ్చి నిల్చొని నమస్కరిస్తూ ఉన్నాడు. ఇంద్రుని ఎదుటగా నిలిచాడు. ఉపతస్థ అంటే చూడే ఎదుటగా నిలిచాడు చేతులు జోడించి. ఇది శ్రీ కాళిదాస కృతౌ కుమార సంభవే మహాకావ్యే బ్రహ్మ సాక్షాత్కారో నామ ద్వితీయ సర్గ సంపూర్ణ. ఇది ద్వితీయ సర్గం. అదే సస్పెన్స్ లో వదిలేసినట్టు వదిలేస్తున్నాడు ఈయన కాళిదాస్ గారు. కానీ అది